హాయ్ హలో వెల్కమ్ టు చిన్ను ఇన్ఫార్మర్ ఛానల్. ఈరోజు మరికొత్త సమాచారంతో బిగ్ అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనము చాలా రోజుల నుంచి కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అప్డేటు మన సబ్స్క్రైబర్స్ అడుగుతూ ఉన్నారు. అయితే ఈరోజు కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి సమాచారంతో మీ ముందుకు వచ్చాను. అయితే ప్రభుత్వము 6 పథకాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి పథకానికి కూడా ఈ రేషన్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. సో ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని కొత్త రేషన్ కార్డులను కూడా అతి త్వరలో జారీ చేయడానికి ప్రభుత్వం విధి విధానాలను రూపొందిస్తుంది. అదేవిధంగా కొత్త రేషన్ కార్డుల యొక్క అర్హులను అనర్హులను గుర్తించడానికి ప్రాసెస్ స్టార్ట్ అయిందని మనకు సమాచారం అందడం జరిగింది. అయితే మనము ప్రజాపాలన దరఖాస్తులను డిసెంబర్ 28వ తారీఖున మనం గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరిగింది. అందులో కొత్త రేషన్ కార్డు ఎవరెవరికైతే అవసరం ఉన్నదో అందరం కూడా అక్కడ మనం ఫామ్ ఫిల్ చేసి వాళ్ళకు అప్పగించడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ కొత్త రేషన్ కార్డులు ఎందుకు ప్రధానమైందంటే గృహజ్యోతి పథకం కానీ 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ కానీ కావాలనుకున్న కుటుంబాలకు ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది ప్రామాణికం చేయడం జరిగింది. కాబట్టి కొత్త రేషన్ కార్డులను ఎంత త్వరగా జారీ చేస్తే అంత త్వరగా పథకాలను కంప్లీట్ చేయొచ్చు అనేటటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ముందడుగేస్తుందని తెలుస్తుంది. అయితే ఇంకా ఎవరైతే అప్లికేషన్లు పెట్టారో అందులో చాలా అంటే 60,000 నుంచి 90,000 వరకు కూడా కొన్ని రేషన్ కార్డులను పెండింగ్లో ఉంచడం జరిగింది. అంటే వాళ్ళు ప్రజాపాలన ఫిల్ చేసినప్పుడు తప్పు నెంబర్ రాయడము, తప్పుడు సమాచారం ఇవ్వడము, ఇట్లా చాలా పెండింగ్ వరకులో ఉండడం జరిగింది. అదేవిధంగా ప్రజాపాలనకు సంబంధించిన పూర్తి సమాచారం కూడా వాళ్ళు కంప్యూటర్లో ఫీడ్ చేయడం జరిగింది. మరి మీకు ఆందోళనకు మీకు ఒక డౌట్ వస్తుంది, సార్ మరి 60 నుంచి 90,000 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయంటున్నారు కదా, మరి మేము కొత్త అప్లికేషన్లు ఇవ్వాలా అని. అలాంటిది ఏం లేదమ్మా. ఈ ప్రభుత్వమే గ్రామ సభలను ఏర్పాటు చేసి ఆ గ్రామ సభలోనే అర్హులు ఎవరు అనర్హులు ఎవరని మరొకసారి గుర్తించి వాళ్లకు అతి త్వరలో కొత్త రేషన్ కార్డులను జారీ చేయడానికి ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేస్తుందని మనకు అందినటువంటి ప్రముఖమైన సమాచారం. ఇంకోటి ఏంటంటే కొత్త రేషన్ కార్డులో మరి ఉన్నవాళ్ళు ఏమైనా పేర్లు తప్పులున్నా కానీ అడ్రస్ చేంజ్ చేసుకోవాలన్నా కూడా అలాంటి విషయానికి సంబంధించినటువంటి అంశాలను కూడా మనం చేర్చుకోవచ్చు. గ్రామ సభలోనే ఒక సభను ఏర్పాటు చేసి గ్రామంలోనే ఒక గ్రామ సభ ద్వారా మనకున్న సమస్యలన్నింటినీ కూడా నెరవేర్చడానికి టీంని కూడా తయారు చేస్తుందనేటటువంటి సమాచారం మనకు అందింది. కాబట్టి కొత్త రేషన్ కార్డులకు పెండింగ్ ఉన్నా లేకున్నా మీరు ఆందోళన చెందాల్సిన పని లేదు. వాళ్ళే గ్రామ సభకు వచ్చేసి మన సమస్యలను తెలుసుకొని అసలు వీళ్లకు కొత్త రేషన్ కార్డు ఇవ్వడానికి అర్హులా కాదా అనే విషయాన్ని వాళ్ళే గుర్తించి వాళ్ళే అతి త్వరగా రేషన్ కార్డులను జారీ చేస్తారు. ఒకవేళ రేషన్ కార్డులు పేర్లు కానీ మీ పిల్లల పేర్లు కానీ ఎక్కించాలి, మా పేర్లు మార్చుకోవాలన్న వాళ్ళు కూడా అలాంటి అవకాశం కూడా వాళ్ళు కల్పించడం జరుగుతుంది. కాబట్టి మీరు మీ సేవల చుట్టూ కానీ ఎంఆర్ఓల చుట్టూ కానీ ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ కానీ ఎలాంటి ఖర్చు చేయాల్సినటువంటి పని లేదు. వాళ్ళే గ్రామ సభను ఏర్పాటు చేసి దండోరా ఇచ్చి మీకున్నటువంటి సమస్యలన్నిటి కూడా తెలుసుకొని కొత్త రేషన్ కార్డులను జారీ చేయడానికి అతి త్వరలోనే కసరత్తును ప్రారంభించిందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇలాంటి సమాచారం కొరకు మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా కొత్త రేషన్ కార్డుకి సంబంధించి అప్డేట్ వస్తే వెంటనే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఈ వీడియోని మీ తెలిసిన వ్యక్తులకు ఫ్రెండ్స్కి అందరికి కూడా షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.